ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. కేతిరెడ్డి గెస్ట్ హౌస్ వివాదంపై హైకోర్టు స్టే ఇచ్చింది. అధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించకుండా హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. గెస్ట్ హౌస్ ఉన్న స్థలం ప్రభుత్వం స్థలమని స్థానిక అధికారులు నోటీస్పై చేయడంతో ఈ విషయం సంచలనంగా మారింది. దీంతో కేతిరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. గెస్ట్ హౌస్ ఉన్న స్థలం ప్రభుత్వ స్థలం కాదని పిటిషన్లో పేర్కొన్నారు. పూర్వాపరాలను పరిశీలించిన హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. దీంతో కేతిరెడ్డి గెస్ట్ హౌస్ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ అంశంపై ప్రభుత్వం ఏం చెబుతోంది అన్న దానిపై ఆసక్తి నెలకొంది ప్రస్తుతం. గెస్ట్ హౌస్లో ఉన్నటువంటి స్థలం ప్రభుత్వం స్థలమని స్థానిక అధికారులు అప్పట్లో నోటిఫై చేశారు. ఈ విషయం సంచలనంగా మారడంతో కేతిరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. గెస్ట్ హౌస్ ఉన్న స్థలం ప్రభుత్వ స్థలం కాదని పిటిషన్లో పేర్కొన్న నేపథ్యంలో పూర్వాపరాలను పరిశీలించినటువంటి హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. దీంతో కేతిరెడ్డి గెస్ట్ హౌస్ వివాదం మళ్ళీ మొదటికొచ్చినట్లే చెప్పొచ్చు. ఈ అంశంపై ప్రభుత్వం అసలు ఏం చెబుతోంది, ప్రభుత్వం దీనికి సంబంధించి ఏం వివరణ ఇస్తుంది అనే దానిపై ప్రజెంట్ ఆసక్తి నెలకొంది. కేతిరెడ్డి గెస్ట్ హౌస్ వివాదంపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెబుతోంది అనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్. రైట్ సౌమ్య, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గెస్ట్ హౌస్ వివాదంపై హైకోర్టు ఆయనకు భారీ ఊరట కల్పించింది. నిన్న అయితే స్టేటస్ కో ఆర్డర్ ఇవ్వడంతో ఆయన తదుపరి చర్యలు ప్రభుత్వం ఏం తీసుకోబోతుంది. ముఖ్యంగా ఎందుకంటే రెవెన్యూ అధికారులు మొన్న వెళ్ళి 2 రోజుల క్రితం వెళ్ళి అక్కడ ఫామ్ హౌస్ గేటు తాళాలు వేయడంతో ఆయనకి ఇంటికి వెనక్కి వచ్చారు. ఆ తర్వాత నోటీసులు ఇచ్చే విషయంలో కూడా ఆయన తీసుకోకపోవడంతో కూడా వెనక్కి కూడా నోటీసులు వచ్చాయి. అయితే ఆ అంశం మీద ఆయన హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో స్టేటస్ కో ఆర్డర్ తీసుకోవడంతో కూడా ఉత్కంఠగా మారని చెప్పొచ్చు. రెవెన్యూ అధికారులు తదుపరి ఏం చేయబోతున్నారు, ప్రభుత్వంతో తర్వాత పిటిషన్ ఏమైనా వేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చింది ఆర్డర్ అంటున్నారు కాబట్టి డివిజన్ బెంచ్కి ఏమైనా వెళ్ళబోతున్నారు, లేదా సుప్రీం కోర్టుకి ఏమైనా వెళ్ళి అక్కడ ఏమన్నా ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకొచ్చి ఏమన్నా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటారా అనేది కూడా మనకు తెలియచ్చు. ఎందుకంటే అందులో దాదాపు 20 ఎకరాల్లో 2 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ స్థలం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఆ తర్వాత మిగతా ల్యాండ్ అంతా కూడా అసైన్ ల్యాండ్ అంటున్నారు. అసైన్ ల్యాండ్ కూడా వేరే వాళ్ళతో కొన్న భూమి అంటే ప్రభుత్వ భూమి వేరే వాళ్ళకి అమ్మకూడదని నిబంధన ఉంది కాబట్టి ఎలా కొనుక్కున్నారు, వీళ్ళు ఎలా కొనుక్కున్నారు, వాళ్ళు ఎలా అమ్మారు, బెదిరించారన్న అన్నకంలో కూడా పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఏమన్నా వేరే ప్రభుత్వం హైకోర్టుకి అప్పీల్కి వెళ్తుందో అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే స్టేటస్ కో ఇచ్చిన తర్వాత తుది తీర్పు వచ్చే వరకు కూడా అయితే తీర్పు వచ్చే వరకు కూడా యథాతథంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మళ్ళీ అప్పీల్కి వెళ్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎన్ఐ తీర్పు వచ్చింది కాబట్టి ఆ తీర్పు కాపీలు ధర్మవరం రెవెన్యూ అధికారులకు రావాలి. అధికారులు చదువుకున్న తర్వాత ఆర్డీఓ ఇతర అధికారులంతా కూడా వెళ్ళి హైకోర్టుకి అప్పీల్కి వెళ్తారన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ధర్మవరంలో పరిణామాలు మాత్రం శరవేగంగా మారిపోతున్నాయి. నోటీసు ఇచ్చినప్పుడు అంతా కూడా వైసీపీ టీడీపీ అంతా కూడా సంబరపడ్డారు. కాకపోతే ఆ నోటీసులపై హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో తదుపరి ఏం చేయాలి, ఇటు ప్రభుత్వం కానీ టీడీపీ నాయకులు కూడా ఆలోచిస్తున్న సందర్భం ఉంది. అయితే ఆ గెస్ట్ హౌస్ చుట్టూ కూడా వివాదం పెద్ద ఎత్తున అనుకుంటుంది. దాదాపు గత సంవత్సరం 2 ఏళ్ల కాలంగా కూడా ఈ వివాదం పెద్ద ఎత్తున మారని చెప్పొచ్చు. గుర్రాలకోట అంటూ ఉంటారు దాన్ని. ఆ గుర్రాలకోటలో దాదాపు భూమి అంతా కూడా ఆక్రమించిన భూమి అంటూ కూడా ప్రభుత్వము టీడీపీ వర్గాలు చెప్తున్న మాట. కాకపోతే అదంతా కూడా మీ స్వయంతో కొనుక్కున్నది, అంటే అసైన్ ల్యాండ్ కొనుక్కోకూడదు అని అంటూ కూడా మనకు అనేక సార్లు చూసాం. ఫ్రీ హోల్డ్ భూముల్లో కూడా ఇదే పరిస్థితి వర్తిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుందే పూర్తి ఆసక్తిగా మారింది సౌమ్య. ఒకవైపు ఆధారాలతో ప్రభుత్వం అది అని చెప్తూ ఉన్నారు అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు. సో ప్రజెంట్ హైకోర్టు ఇచ్చినటువంటి స్టే వల్ల ఉపక్రమించే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వం తరపు నుంచి? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వ భూమి అంటూ కూడా ఇది ఎంఆర్ఓ కానీ వీఆర్ఓ కానీ ఇతర అధికారులంతా కూడా ఖచ్చితంగా ప్రాంతానికి వెళ్ళి సర్వే చేసి వచ్చి నివేదిక కూడా అందించారు ప్రభుత్వానికి. తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులు ఎలా చెప్తే అలా నడుచుకునే నిమిత్తము భూమి స్వాధీనం చేసుకోవాలంటూ కూడా ఆదేశాలు రావడంతో ఎంఆర్ఓ కానీ ఇతర అధికారులంతా కూడా ఆ భూమి దగ్గరికి వెళ్ళారు. కాకపోతే భూమికి తాళాలు వేసి ఉండడంతో, గేటుకి తాళాలు వేసి ఉండడంతో వెనక్కి వచ్చారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు తదుపరి చర్యలు ఏం తీసుకోబోతుంది, హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళి ఆ ఆర్డర్స్ ఏమైనా క్యాన్సిల్ చేపిస్తున్నా ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించి ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వ
హైకోర్టు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందా అనేది కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత మిగతా భూమి ఏదైతే 18 ఎకరాలు ఉందో 18 ఎకరాల్లో కూడా అసైన్ ల్యాండ్ అది ఇతరులను బెదిరించి లాక్కున్నారు. అయితే 3 రైతులు ఉన్నారు, అయితే బెదిరించి లాక్కున్నారు అనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కూడా దీనిపై ఎంక్వైరీ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. పోలీసులు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా కలిసి ఎంక్వైరీ చేస్తారా లేదా దీన్ని తొక్కి పెడతారా అనేది కూడా తెలియాల్సి ఉంది సౌమ్య. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.